Determine the rate percent per annum if 25,000 rupees amounts to 26,010 rupees in 6 months. Interest being compounded quarterly. Quarterly interest find out చేయాలి. చేద్దాం. సొల్యూషన్. ఫస్ట్ ఏమి ఇచ్చారు? ప్రిన్సిపల్ ఇచ్చారు. అవునా? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 25,000 రూపీస్ ఇచ్చేసారు ప్రిన్సిపల్ అమౌంట్. అమౌంట్ ఇచ్చారు. అమౌంట్ ఎంత? 26,010 రూపీస్. అది ఇచ్చేసారు. ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే మనం ఫస్ట్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలా వద్దా? ఇంట్రెస్ట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ప్రాబ్లంలో వాళ్ళు ఇచ్చింది, మనం చేయాల్సింది. అందుకే ప్రాబ్లం ఫస్ట్ చదివితే అర్థమవుతుంది. అర్థమైతే ఇలా డీటెయిల్డ్గా రాసుకుంటాం. రాసుకున్న తర్వాత అప్లై చేద్దాం. ఇప్పుడు క్వార్టర్లీ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి క్వార్టర్కి అమౌంట్ ఫార్ములా రాద్దాం. అమౌంట్ ఇన్ క్వార్టర్ ఫార్ములా ఏంటి? P into 1 plus R by 4 into 100 power 4n. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. 6 months అని ఇచ్చారు. 6 months అంటే ఎంత? మనకి P తెలుసు, అమౌంట్ తెలుసు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేటు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు టైం ఇచ్చారు. టైం ఎంత? 6 months. 6 months అంటే ఎన్ని ఇయర్స్? హాఫ్ ఇయర్. హాఫ్ ఇయర్ అంటే 0.5 years. మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత అవుతాయి? ఎన్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 4 into 0.5 అంటే 2. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత అవుతాయి? 2 టర్మ్స్ అవుతాయి. ఇప్పుడు ఇది ఎలా వచ్చింది అర్థమైంది కదా? 4n అన్నమాట. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 4n. 4 into 0.5. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అమౌంట్ ఎంత ఇచ్చారు? 26,010 రూపీస్ అని ఇచ్చారు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 25,000 ఇంటూ 1 ప్లస్ ఆర్ మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. 4 into 100 400 పవర్ 4n. 4n అంటే ఎంత? 2. ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం మనం. 4n అంటే 2. $26,010 రూపీస్. ఇక 25,000 ఇటువైపుకి వస్తే డివిజన్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 400 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని డివిజన్ చేద్దాం. ఎంత? 26,010 డివైడెడ్ బై 25,000. డివైడెడ్ బై 25,000. 1.040 వచ్చింది. ఇంత ఆన్సర్ వచ్చింది. 1.0404. డివిజన్ చేస్తే ఎంత వచ్చింది? 1.0404 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 400 హోల్ స్క్వేర్. ఇటు స్క్వేర్ ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. 1.0404
ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 400. ఇప్పుడు మనము 1.0404కి స్క్వేర్ రూట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ అవుట్ చేద్దాం. (1.02) వచ్చింది స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే. 1.02 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 400. 1ని ఇటువైపు ప్లస్ చేస్తుంది, ఇటువైపుకి వస్తే మైనస్ చేస్తుంది. 1.02 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 400. 1.02 మైనస్ 1 అంటే ఎంత? 0.02 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 400. ఇటువైపు 400 డివిజన్ చేస్తుంది, ఇటువైపుకి వస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. అంటే 400 ఇంటూ 0.02 ఈజ్ ఈక్వల్ టు ఆర్. దట్ ఎంప్లాయిస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 4s 8. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెడితే సరిపోతుంది. 400 ఇంటూ 0.02 2 4s 8. 2 zeros ఉన్నాయి, ఇక 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది, సో 8. అంటే ఆర్ ఎంత వచ్చింది మనకి? 8% వచ్చింది. Therefore, required rate per annum is equal to 8%. అర్థమైందా? అర్థమైతే నోట్ చేసుకో. Please do subscribe, share, like and click on bell icon.